మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయి. అలా వీసాలో వచ్చినటువంటి మార్పుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఏదైతే H1B వీసా ఉందో అక్కడి నుంచి ఇప్పుడు ఇది ఓపీటీ స్టూడెంట్స్ టార్గెట్ అయిపోయారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే FDNS అని ఫ్రాడ్ డిటెక్షన్ నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరైతే ఓపీటీ స్టూడెంట్స్ ఉంటారో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్చ్ చేయడం జరుగుతుంది. అంటే వీరు కరెక్ట్గానే ఉన్నారా, ఏమైనా ఫ్రాడ్ చేస్తున్నారా అనేసి. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే సార్. ట్రంప్ ఆలోచన విధానం ఏమిటంటే వీలైనంత వరకు స్టూడెంట్స్ని తగ్గించాలని ఆల్రెడీ స్టూడెంట్షిప్ కంప్లీట్ చేసి ఫర్దర్ స్టడీస్ కోసం వాళ్ళకు ఒక 3 ఏళ్ళు దాదాపు మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి ఆ ఓపీటీ టైం లోపల దాన్ని ఏ రకంగానే ఉపయోగించుకొని వాళ్ళు పూర్తి చేసుకుని వాళ్ళు ఏదైనా ఒక జాబ్లో చేరే అవకాశాలు ఉన్నాయి. ఇలా జాబ్లో చేరకుండా వీళ్ళని ముందుగానే భయపెట్టి బయటికి పంపించేటట్టయితే చిన్న చిన్న జాబుల్లో చేరేటువంటి అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే చిన్న జాబుల్లో ఎక్కువగా చేరే అవకాశం ఎవరికి ఉంటుందంటే అమెరికన్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు హైయెస్ట్ క్వాలిఫైడ్ చాలా తక్కువ, అక్కడ మేధావులు ఇంకా చాలా తక్కువ, కాబట్టి హైయెస్ట్ పోస్ట్కి ఆస్పిరేషన్స్ తక్కువ అక్కడ, కాబట్టి చిన్న జాబులు ఎక్కువ వస్తాయి. ఆ చిన్న జాబులు కూడా ఇండియన్స్ కొట్టేయడం వల్ల లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కొట్టేయడం వల్ల ఆ జాబులు కూడా రాకుండా పోతున్నాయి వాళ్ళకి. కాబట్టి దీనివల్ల ఎప్పుడైతే H1B వీసాకి $1,00,000 ఫీజు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో దాంతో అతని ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి, యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచే పెట్టాలనుకున్నాడు, ప్రతి సంవత్సరం పెట్టాలనుకున్నాడు, కానీ ఒత్తిళ్లు విపరీతంగా వచ్చాయి. కంపెనీస్ నుంచి విపరీతంగా వచ్చేసి మీరు ఇలా చేస్తే మాత్రం మేము కంపెనీసే మొత్తం కంపెనీ ఇక్కడ షిఫ్ట్ చేసి వేరే దేశాలకు తీసుకెళ్ళిపోతాం అని చెప్పేదాకా కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. ఆ థ్రెటన్కు భయపడి ట్రంప్ కొంచెం దాన్ని కొద్దిగా తగ్గించేసి లైఫ్ టైం ఒకసారి గడితే చాలు $1,00,000 అని పెట్టాడు. అది కూడా చాలా ఎక్కువ, ₹1,00,00,000 సుమారుగా పే చేసి ఎవరు తీసుకెళ్లాలని సిద్ధపడడం అంటే చాలా హైయెస్ట్ పోస్ట్లో ఉండేవాళ్ళని, ఇంకా లేకపోతే ఇంకా కంపెనీ నడవదనే పరిస్థితిలో ఉండేవాళ్ళని తప్ప మామూలు వాళ్ళకి కట్టడం అనేది జరగదు. కాబట్టి బాగా అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి అతి మేధావులైనటువంటి వ్యక్తులు మాత్రమే ఇక అమెరికాకు పెడతారు తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళడం చాలా కష్టం. అయితే మరి ఈ కింది జాబులలో చేరుతున్నట్టు వాళ్ళని స్టూడెంట్షిప్లో ఆల్రెడీ స్టూడెంట్స్ని తగ్గించడానికి మార్గాలు రకరకాలుగా చేశాడు. స్టూడెంట్స్ రానివ్వకుండా చేయడానికి ఎత్తుగడలు వేసి వీసా ప్రాసెస్ ఫీజు పెంచడంతో దాంతో పాటుగా స్టార్ట్ చేయడంతో పాటుగా వాళ్ళ యొక్క సోషల్ మీడియా మొత్తం చెక్ చేయడం, ఎక్కడైనా పొరపాటున ఎవరైనా పెట్టినటువంటి పోస్ట్ని వాళ్ళు ఫార్వర్డ్ చేసినా అది వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని చెప్పి దీంతో వీసాలు రిజెక్ట్ చేయడం, ఆల్రెడీ ఇండియాకు ఎంటర్ అయినట్టు వాళ్ళని కూడా కొంతమంది తర్ఫీ చేసి వాళ్ళ నుంచి కూడా కొంతమంది వెనక్కి పంపించినట్లాంటివన్నీ అలా కామన్గా చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అక్కడ సక్సెస్ఫుల్గా స్టడీస్ పూర్తి చేసుకొని ఫర్దర్ స్టడీస్ కోసం కానీ ఫర్దర్గా ఉద్యోగం కోసం కానీ మధ్యలో గ్యాప్ వచ్చి ఆ 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళు జాబ్ అన్నా చేస్తూ ఉండాలి, లేదా హయ్యర్ స్టడీ ఏదైనా చేస్తూ ఉండాలి. ఈ రెండూ లేకుండా ఖాళీగా కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళని పట్టుకోవడానికి అమెరికా నుంచి వాళ్ళని పంపించడానికి పూర్తి ఆస్కారం ఉంది. వీళ్ళ దృష్టిలో అలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఎందుకంటే జాబ్స్ ఉండవు వాళ్ళకి, రెండోది హయ్యర్ స్టడీస్ కూడా ఉండవు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటిది ఏదైనా వస్తుందేమో అన్న భయంతో ఏం చేస్తారంటే ఏదైనా దొంగ సర్టిఫికెట్లు క్రియేట్ చేసి పెట్టుకుంటారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళని పట్టుకోవడానికే ప్రత్యేకంగా వాళ్ళు ఒక సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేసి, నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ని తయారు చేసి వాళ్ళని స్టూడెంట్స్ వాళ్ళ ఇళ్లకి వాళ్ళు ఉండేటువంటి గదుల్లోకి పంపిస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ అక్కడ పంపించేసి వాళ్ళని ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మొత్తం చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసి వాళ్ళని అడిగే ప్రశ్న ఏమిటంటే మీరు ఉద్యోగం చేస్తున్నారా, ఎక్కడ చేస్తున్నారు, ఏ కంపెనీలో చేస్తున్నారు, దాని వివరాలు ఏమిటి డీటెయిల్గా అడుగుతారు. యాక్చువల్గా జాబ్ చేస్తున్న వాళ్ళైతే ఇబ్బంది లేకుండా జాబ్ చేస్తున్న అనేది వాళ్ళు ఏమున్నదో ఎక్కడ ఉన్నదో వాళ్ళు ఐడి కార్డుతో సహా చూపిస్తారు. జాబ్ చేయని వాళ్ళకే ఈ సమస్య ఎక్కువ. వాళ్ళు ఫర్దర్గా వేరే హయ్యర్ స్టడీస్ చేయడం లేదు, జాబ్లో కూడా జాయిన్ కాలేదు. ఈ 3 సంవత్సరాల్లో ఏం చేయాలని వాళ్ళకు ఉంది ఉద్దేశం అంటే ఖచ్చితంగా మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా మీరు ఇక్కడ ఉండొచ్చు 3 ఏళ్ళు, లేదా ఫర్దర్ స్టడీ చేసైనా ఉండొచ్చు. ఏమీ లేకుండా ఖాళీగా మాత్రం అమెరికాలో ఉండడానికి వీల్లేదు, ఇది కండిషన్. ఆ కండిషన్ ప్రకారంగా కొంతమంది అన్నా దొరక్కపోతారా. రెండోది ఇలాగ చేస్తున్నారని మొదలు పెట్టంగానే జాబ్ దొరకని వాడు, హైయర్ స్టడీ చేయగలిగే కెపాసిటీని వాడు సర్దుకొని అమెరికా నుంచి వెళ్ళిపోతారనేటువంటిది ఆ భయాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో మెయిన్గా ఉంది. అందుకే ఇప్పుడు అక్కడ ఉండవలసిన చాలా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇలాంటి ఎవరైతే
ఓటీపీ స్టూడెంట్స్ ఉన్నారు. ఓటీపీ వాళ్ళంతా కూడా చేయాల్సిన పని, ఓపీటీ వాళ్ళంతా చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళు జాబ్లో ఉన్నట్టయితే జాబ్ డీటెయిల్స్ అన్ని పెట్టుకోవాలి. రెండోది వాళ్ళ సోషల్ మీడియాను వాళ్ళు 1-2 సార్లు జాగ్రత్త చెక్ చేసుకోవాలి. ఏవైనా పోస్టులు ఉంటే, అభ్యంతరకరమైన పోస్టులు లాంటివి ఉంటే వాటిని వెంటనే తొలగించుకొని వాటిని పూర్తిగా లేకుండా రాకుండా చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ వాళ్ళకు జాబ్ లేకపోతే ఏదైనా ఫర్దర్ స్టడీలో అయినా జాయిన్ కాక తప్పదు. ఈ రెండూ లేకుండా ఏదైనా దొంగ సర్టిఫికేట్లు పెడితే మన అదొక పెద్ద ప్రశ్న. ఆ దొంగతనం బయటపడింది అంటే, ఎందుకంటే దొంగ సర్టిఫికేట్ ఉండేవాడు టక్కటక్క చెప్పమంటే వివరాలు చెప్పలేడు. ఎవరెవరు తీసుకొస్తాడు, పెట్టుకుంటాడు. నువ్వు ఏ కంపెనీలో పనిచేస్తావు, పలానా కంపెనీ, ఆ కంపెనీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఎలా జాయిన్ అయ్యావు, డీటెయిల్స్ అన్ని టక్కటక్కగా అడుగుతుంటారు. నిజంగా ఉన్నవాడు వాస్తవం అయితే ఆ డేట్ ని కరెక్ట్గా చెప్తాడు. కానీ ఎన్ని క్రియేటివిటీ కాబట్టి క్రియేట్ చేసినట్టు కాబట్టి టక్కటక్క చెప్పలేడు. తప్పులు చెప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఆ తప్పులు చెప్తే అది తీసుకొని నువ్వు జాయిన్ అయిన రిపోర్ట్ ఇవ్వమంటారు. ఆ రిపోర్ట్ రెండు కూడా పరీక్ష చేస్తారు. చేసుకొని మీరు చెప్పిన దానికి రిపోర్ట్ మధ్య పరీక్ష చేసి నువ్వు డేట్ తప్పు చెప్పావు, నువ్వు సరైన ఆన్సర్ ఇవ్వలేదు కాబట్టి నీ క్యాన్సిల్ చేసుకున్నావు అని చెప్పి పంపించే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి సార్, ఈ సెనేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక సోషల్ మీడియాలో ఈ ఏదైతే ఓపీటీ ఉందో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ దీన్ని రిమూవ్ చేసేయాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే హల్చల్ చేస్తుంది అనేసి అయితే వింటున్నాం మనం. అంటే దాన్ని రిమూవ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓపీటీని ఏది కరెక్టు ఏది తప్పు అని చెప్పే పరిస్థితి ఇక్కడ లేదు. ఎందుకంటే చట్ట ప్రకారం ట్రంప్ అనుకున్నదే చట్టం. వాస్తవంగా ట్రంప్ చేసినటువంటి అనేక నిర్ణయాలు తప్పు అని అక్కడ ఉన్న సెనేట్లో చాలామంది చెప్తున్నారు, మేధావులంతా చెప్తున్నారు. అసలు ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా దేశమే తిరగబడే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి స్థితిలో తప్పు ఒప్పు అనేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ట్రంప్ గుడ్డిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయాల ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి మొత్తం యంత్రాంగం అంతా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ లక్ష్యం ఒకటే, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ని కానీ ఇతర దేశాల నుంచి వచ్చే చిన్న ఎంప్లాయీస్ని కానీ పూర్తిగా పంపించాలి. పెద్ద ఎంప్లాయీలో మేధావులుగా ఉండేటువంటి మాత్రమే మిగిలిన వాళ్ళందరినీ పంపించేయాలి. ఆ జాబ్స్ అన్ని నిరుద్యోగులైనటువంటి అమెరికన్స్కి ఇప్పించాలి. ట్రంప్ చేసిన వాగ్దానం లోపల అది ఒక ముఖ్యమైన వాగ్దానం, ఎలక్షన్ల వాగ్దానం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. అప్పుడు ట్రంప్ పేరు ప్రఖ్యాతులు ఎప్పటికీ నిలబడిపోతాయి. ఇది వాళ్ళు అనుకుంటున్నటువంటి. కాబట్టి దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తారు తప్ప ఇప్పుడు న్యాయమా ధర్మమా అనేటువంటి విచక్షణ జ్ఞానానికి పోయేటువంటి పరిస్థితి లేదు. ఇది అందుకే అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా జాగ్రత్త పడాలి. ఎవరైతే ఓపీటీలో ఉన్నారో అక్కడ ప్రజెంట్ పొజిషన్ లోపల అలాంటి వాళ్ళు 1-2 సార్లు ఆలోచించుకొని వాళ్ళు చేస్తున్నది ఏమిటి, నిజంగానే వాళ్ళు ఫర్దర్ స్టడీ చేస్తున్నారా, లేక నిజంగానే వాళ్ళు ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యారా. జాబ్లో కాకపోతే మాత్రం ఏదైనా దొంగ సర్టిఫికేట్ పెట్టుకుని ఉంటే మాత్రం ఆ సర్టిఫికేట్లో ఉండే డేట్లు, జాయినింగ్ డేట్ కానీ వాళ్ళ దాంట్లో చెప్పినటువంటి వివరాలు కానీ అవన్నీ వాళ్ళకు పూర్తిగా కంటత రావాలి. అడిగినప్పుడు తడుముకోకుండా చెప్పగలిగే పరిస్థితి ఉండాలి. వీటన్నిటికీ సద్యంగా ఉంటేనే వాళ్ళు అమెరికాలో ఉండగలిగే అవకాశం ఉంది. లేకపోతే మరుక్షణం వాళ్ళని అక్కడి నుంచి పాలు చేసి పంపించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ.